ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఆడికి మాత్రం బ్యాటింగ్ ఇవ్వకూడదు ఎవరికి ఇచ్చినాను. ఇంట్రో డల్గొన్నావు. అదేం లేదులే అన్న. అడిగినప్పుడు సమాధానం చెప్పు, ఏమైంది? ఏంటంటే మొన్న నాన్న సెమ్ ఎగ్జామ్ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చాడని. అది కట్టేస్తా కదరా, మొన్న చెప్పా నాకు. లేదన్నా, కట్టలేదు. మరి అదే నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది కదన్నా, మా ఫ్రెండ్ గాడు 10 రెట్లు ఎక్కువ వస్తే అంటే దీని మీద బెట్టింగ్ వేసా అన్న. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. రేపు పొద్దున్నే సెమ్ ఎగ్జామ్ ఫీజు కట్టాలంటుంది మేడం. సరేలే, నా దగ్గర కొంచెం పాకెట్ మనీ ఉంది, నేను సేవ్ చేసుకుని నీకు ఇస్తాను. సరేనా? నన్ను తీసుకెళ్ళి కట్టే ఫస్ట్. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఏం వద్దుగానే, నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. మనం డబ్బు గురించి ఆశించి మనం గెలవచ్చేమో కానీ ఒక టైంలోని అవతల పక్క ఓడిపోయినట్టు చాలా బాధపడతాం. ఈ బెట్టింగ్లో గెలవటం ఓడిపోవడం అనేది కామనే, కానీ గెలిచి ఆనందించేలోపే ఓడిపోయి బాధ పెట్టేస్తుంది. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అర్థమైందా? ఈ విషయం వీడికే కాదు, మీకు కూడా చెప్తున్నాను. సో కొంచెం బెట్టింగ్ దూరంగా ఉండండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఇద్దరికి షేర్ చేసి లైక్ చేయండి.